నీతి మంతుడికి కలుగు అనేక ఆపదలు. ఎందుకంటే నీతిమంతుడికి శ్రమ, మన క్రైస్తుడికి శ్రమ వచ్చిందండి. శ్రమలోనే గొప్ప విజయము మనకు వస్తున్నది. నీతిమంతుడికి వస్తాయి, అవినీతికి వస్తాయా? అవినీతులు ఏంటి, లోకలు తిరుగుతా ఉంటారు. మనకి భక్తిగా ఎవరైతే ఉంటామో మన నీతిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టే మనకి శ్రమ నుంచి దేవుడు విడిపిస్తూ ఉంటాడు. నీతిమంతుడికి శ్రమ వచ్చిందండి. మీరు అందరూ అనుకుంటారు భక్తి చేస్తున్నారు, ఏది మీ నీతి ఏంటి, మీ కష్టం ఏంటి అనుకుంటారా? వాళ్ళ వైపు చూడొద్దు, మీరు దేవుడి వైపు చూడండి. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. అనేక రీతిలుగా అపవాది మిమ్మల్ని అనేక కొందేసిన భయపడ అవసరమో లేదు. దేవుడి కృప మీపై విస్తరించబోతున్నది. నీ నీతిని బట్టే నువ్వు కార్యము చూస్తా ఉండు. నీ నీతిని బట్టే అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. నీ ముందున్న పనులన్నీ దేవుడు సఫలపరచబోతున్నాడు. దేవుడి మాటను దీవించును గాక. ఆమేన్.